బైబిల్ గ్రంథంలో ఒక రిఫరెన్స్ చెప్తాను. 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు, చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రాచీన స్వభావము వదిలిపెట్టి తర్వాత అక్కడ ఏమన్నాడంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన వ్యవహార శైలి, మన జీవిత విధానం అనేది పిల్లరా, మన మనస్సులో ఆలోచించే విధానం కావచ్చు, మన నడిచే విధానం కావచ్చు. పిల్లరా, ప్రతిదీ కూడా ఏమవ్వాలంటే ప్రాచీనమైన దాన్ని ప్రక్కన పెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, నూతన కార్యాలు మన జీవితాల్లో జరగాలనంటే మనలో నూతనత్వాన్ని తీసుకురావాలి. అంతేగాని నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను, నేను ఎప్పుడు మారను అంటే మారకపోవడం. కానీ మారడం అంటే మనం అనుకున్న మార్పు వేరు, వాక్యానుసారంగా మనం దినదినము మారాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినదినము మనం ఏం చేయాలి? మనలో మార్పుని తీసుకురావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దినదినము నేను చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తునందు నేను బ్రతుకుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా పౌలు ఏం చేస్తున్నాడట? చచ్చిపోతున్నాడు. ఈ లోక సంబంధమైన కొన్ని క్రియల విషయంలో చచ్చిపోతూ ఉన్నాడు, మరలా నూతనంగా తాను లేపబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా ప్రతి దినము మనల్ని మనం మార్చుకోవలసినటువంటి అవసరత ఉంది వాక్యానుసారంగా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి, ఎలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు విడిచిపెట్టి లేక త్రుంచివేసి జ్ఞానము కలుగు నిమిత్తం సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న మీరు నవీన స్వభావాన్ని ఏం చేయాలి? అక్కడ ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. విడిచిపెట్టాల్సింది ప్రాచీన స్వభావం, ధరించుకోవలసింది నవీన స్వభావం. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైన స్వభావాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. పిల్లరా, స్వభావము లేక బుద్ధి అనొచ్చు. ఏం మారాలట? చెప్పండి, ఏం మారాలట? బుద్ధి మారాలట. దేవునికి స్తోత్రం. పిల్లరా, కొంతమంది బుద్ధి మారదండి, కొంతమంది బుద్ధి మారదు. దైవికంగా దేవుడితో సహవాసం చేస్తున్నా కానీ చూడండి, మన సహవాసంకి వచ్చినటువంటి అనేక మంది బిడ్డలు పిల్లరా సరిగా ప్రార్థనలో కూర్చోరండి. ఎందుకంటే వారు ఊరి మీద తిరిగే బుద్ధి గుళ్ళో కూర్చోవాలంటే చెప్పాలా, చాలా కష్టంగా ఉంటుందండి. ఒక గంట సేపు ప్రశాంతంగా వాక్యం జరుగుతున్న సమయంలో కూర్చోవడంటే చాలా కష్టం. లేటుగా వస్తాం, 10 సార్లైనా తిరుగుతామండి. ఏంటది? కుదురుగా ఉండే బుద్ధి కాదు నీది. పిల్లరా, నీచమైనటువంటి ఆలోచన విధానం, దేవుడి సన్నిధిలో ఉన్నాను అనేటువంటి భయము లేకుండా పిల్లలు ఈరోజు ప్రవర్తించడం. దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులారా, అందరం ఆరాధనకు వస్తున్నాం, అందరూ ఆరాధన చేస్తున్నాం. దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనల్ని చూస్తున్న దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, అదేంటినంటే మనకి ఇవన్నీ ప్రాముఖ్యం కాదండి. మన పరిస్థితులు మార్చుకోవడం, దేవుడి వలన ఆ కార్యాన్ని మనం పొందడం, అది ప్రాముఖ్యం మనకంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో జరిగింది, అక్కడేదో తక్కువ వచ్చింది, ఇక్కడేదో ఎక్కువైంది, అండ్ వాళ్ళకి ఏదో వచ్చింది, నాకేదో రాలేదు, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మనం జీవితంలో మన కుటుంబాలలో కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, చిరకాల సమస్యలు ఉన్నాయి. పిల్లరా, భవిష్యత్ కాలానికి సంబంధించిన జరగాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. వాటిని సాధించుకుందాం, వాటి మీద మనసు పెడదాం. తుచ్చమైనటువంటి విషయాల మీద, ప్రతి చిన్న దాని మీద మనసు పెడతాం, వాటి కోసం ఏదో మాట్లాడతాం, వాటి కోసం ఏదో బాధపడతాం. ప్రతి దాన్ని నేల తీసి ఒకటి నెత్తికి రాసుకున్నాడట. దేవునికి స్తోత్రం. నేల తీసి నెత్తికి కాలుతో దొక్కితే గ్లాసు నీళ్ళతోటి పోద్ది, ఏలుకి అంటుకున్నది అయితే గ్లాసు నీళ్ళతో పోద్ది, కాలుకి అంటుకున్నది అయితే చెంబుడు నీళ్ళతో చెప్పండి నెత్తికి రాసుకుంటే ఒక బకెట్ పట్టవచ్చు. ఎందుకంత అవసరం? పిల్లరా, ఇది 1/2 నిమిషంలో అయిపోయేదానికి 1/2 గంట సమయం టైం పడుతుంది కదా.
బకెట్ నీళ్ళతో పాటుగా అరగంట టైం పడుతుంది. నేల తీసి నెత్తుకు రాసుకోవడం ఎందుకు, తలంటి స్నానం చేయడం ఎందుకు? పోయారా? అలాగా ఎక్కడికక్కడ దేనిని ఏరుకోవాలో దాన్ని ఏరుకోవాలా, దేన్ని వదిలిపెట్టాలో వదిలిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఏది అవసరమో అది చూసుకోవాలి. పోయారా? నేను ఏది అవసరం అంటే అన్ని అవసరాల్లో కనబడతాయి మనకి. పోయారా? నేనేమంటానంటే మన భవిష్యత్ కాలానికి, మన బిడ్డలు, మన కుటుంబం, ఆ భవిష్యత్ కాలానికి కావలసిన కృప, దేవునికి దీవెన, సహాయం పొందుకుందాం. ఇవన్నీ విడిచిపెడదాం. పోయారా? బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతోమంది ఉన్నారు. అన్నిటిని పట్టించుకున్నారా? యోసేపు ఉన్నాడండి. తన అన్నగారులు బాధ పెట్టారు. అన్నగారుల మీద నోరు తెరిస్తే మా అన్నయ్య, పెద్ద అన్నయ్య ఎలాగన్నాడు, చిన్నన్నయ్య ఏమో ఎలాగన్నాడు, పెద్ద అన్నయ్య అలాగన్నాడు, చిన్నన్నయ్య ఎలాగన్నాడు అన్నాడా? ఆ 37వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం దాకా 40వ అధ్యాయం దాకా చదవండి. యోసేపు ఎప్పుడన్నా తన అన్నగారుల మీద ఆ మాట ఈ మాట అన్నాడా? పిల్లరా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతని కాన్సెప్ట్ అనే దాని మీద మనసు పెట్టాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగిన అన్యాయం మీద, కలిగిన కష్టాల మీద, తిన్న దెబ్బల మీద, వాళ్ళ యొక్క సహోదర ప్రేమ అంటే ఇదేనా, లేకపోతే ఇలా నిష్ఠూరం పడుతూ వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ చిందులు వేసుకుంటా అలాగ ఉండలేదు. అలాంటి అజ్ఞానిగా యోసేపు ప్రవర్తించలేదు. అందుకనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఉన్నాడు. అన్నగారులు 7గురునేమో తండ్రి దగ్గర ఉన్నారు, ఒక్కడేమో గొర్రెలు కాసుకుంటాడు. పోయిలారా? 7గురిలో ఉన్నటువంటి స్థాయి వేరు, తన ఒక్కడితో ఉన్న స్థాయి వేరు. తండ్రిని తప్పు పట్టడము, అన్నగారులను తప్పు పట్టడము ఎంత అన్యాయమా, ఎంత ఘోరమా? నేను ఎలా కనపడుతున్నాను, నేను కొడుకును కాదా, నన్ను కనలేదా? ఇలాంటి మాటలతో కాలక్షేపం చేయలే. పోయిలారా? తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరిచాడు. దగ్గరున్న 7గురిని అన్నాడు దేవుడు, కాదన్నాడు. కడసారోడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. చప్పట్లు కొట్టండి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిక లేని వారు గొప్ప జనం అవుతారు. పోయిలారా? మనం దేవుని దృష్టిలో యోగ్యులం అనిపించుకోవాలి తప్ప మనుషుల దగ్గర మనం హైలైట్ అయిపోవాలా. అక్కడ నాకు చిన్నతనం వచ్చింది, ఎక్కడ నాకు అవమానం కలిగింది, అక్కడ వాళ్ళు చిన్న చూపు చూశారు, నేను అంత తీసుకుపోయానా, అంత నేను ఇదైపోయానా, అలా ఏటో ఈ ఆరాటం. పోయిలారా? ఒకరోజు నరకంలో పడేస్తే అక్కడ కూడా గొడవ పెడతావేమో ఏంటి, అక్కడ కూడా నేను ఎలా కనపడుతున్నాను, ఎవరిని, దేవుణ్ణి. నీకు కూడా నేను తేడాగా కనపడ్డానా? ఇంకా అక్కడ ఏం కుదరదు, అక్కడ స్కాన్ చేస్తాడు అంతే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రాసేస్తాడు అక్కడ, అంతా ఆన్ రికార్డ్ అయిపోతుంటుంది అక్కడ. కనుక అక్కడ ఇంక గొడవడడానికి ఏమీ లేదు, అరుచుకోవడమే, కాలిపోతున్న అగ్నిని చూసి అందులో పడి ఏడటమే, అంతే తప్ప అక్కడ కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం, వాళ్ళు ఆడే కారణం, నేను నరకంలో పడ్డానికి కారణం ఈవిడే కారణం, ఆవిడని బట్టి నేను నరకంలో పడ్డాను, వీళ్ళని బట్టి నేను నరకంలో పడ్డాను, నేను దిగజారిపోవడానికి కారణం వీళ్ళే, వాళ్ళు ఇలాంటివి ఏం కుదరవు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, జ్ఞానం కలిగిన వారిగా మనం ఉంటూ ప్రాచీన స్వభావం 2024 వరకు ఏ స్వభావాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో విడిచిపెట్టాయి. ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరమైన దీవెనలు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప అభివృద్ధిని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆరోగ్యాన్ని. ఎందుకంటే నీ శరీరాన్ని కృంగతీస్తూ నీకు ఎంతో మనోవేదన కలుగు చేస్తున్న ఆ రోగం మీకు వచ్చినా, మీ కుటుంబ సభ్యులకు వచ్చినా, అది ఉన్నాయా, ఎంత కృంగిపోతున్నాం మనం. దేవుడు అన్నాడు ఆ రోగాన్ని స్వస్థపరుస్తారన్నాడు. ఇన్ని అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చే దేవుడిని పడి దేవునితో సహవాసం చేసి, దేవా నాకు అవి కావాలి, నీ ద్వారా డైరెక్ట్గా నేను దీవించబడాలి తండ్రి అని ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం వదులుకుందాం? ఈ గొప్ప ఆశీర్వాదాల కోసం ఏం వదులుకుందాం? ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకుందాం.